సభకు నమస్కారం. రైతులు కూడా బాగా నష్టపోతున్నారు. మామూలు రైతుకి అందుకు మాత్రం ఉంటే కౌలు రైతు ఇంకా 20-40,000 ఎక్స్ట్రా కట్టాలి. మరి అది కూడా మేము దృష్టిలో పెట్టుకొని కౌలు రైతుకి చెందాల్సి కౌలు రైతుకి చెందేటట్టుగా ఆపేస్తున్నారు. అది అన్లోడ్ చేసుకోకుండా దానివల్ల కూడా గతంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి. అదే ప్రైవేటు కొనుక్కున్న బండి అయితే వెంటనే ఆ రోజు మరుసటి రోజే అన్లోడ్ చేసుకుంటాను. అదే రకంలో కొనుగోలు చెంపరించిపోయిన పనులు కూడా ఆ రకంగా అన్లోడ్ చేసుకునేటట్టు సూచిస్తే అది ఒక ప్రధానమైన సమస్య గతంలో చర్చకు వచ్చింది. అదే రకంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ కొన్నిసార్లు మళ్ళా ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. పోయిన సార్లు జరిగినట్టు కూడా అది కూడా వెంటనే ఈ అమౌంట్ తోటి అది కూడా ఇస్తే బాగుంటుంది అనేది గతంలో ఈ జరిగిన లోటుపాట్లను సెట్ చేసి ఈ సంవత్సరం పోవాలన్నారు. ఆ పరిస్థితి ఇక్కడ లేదు అయినా అది ఒక కలుపుతో వాళ్ళు కూడా వేస్తే కొంత రేటు నిలబడడానికి అవకాశం ఉందనేది తెలియజేస్తూ ఆ ఖర్చును బట్టి రైతులు రాదు సార్, అంటే సరిపోతుంది అంటే త్రూఅవుట్ స్టేట్మెంట్ ఎక్కడ రాలేదు సార్. వాళ్ళు కొంచెం ఏదో ఒకటి మొన్న 22,000కి 23,000కి వాళ్ళు వడ్లు కొంటే బియ్యం ఆడిచి మళ్ళీ వాళ్ళు రేటుకి అమ్ముకున్నారు. వాళ్ళు ఎక్కడ లాసులకి అమ్ముకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ 22-23,000 ఉన్నదాన్ని 16,000కి వస్తాయి 15,000కి వస్తాయని ముందుగానే రైతులకు ఒక భ్రమ కల్పించేస్తున్నారు. ఒక మౌత్ ప్రాపగండా క్రియేట్ చేసేస్తున్నారు. ఇంత అయిపోద్ది అంటే ఒక భయం పుట్టించేస్తున్నారు. అందుకోసం మాత్రమే మీరు సెంటర్లు కావాలనుకుంటున్నాం సార్. ఈ సెంట్రల్ ద్వారా గతంలో చేసినప్పుడు ₹1 కూడా రైతుకు జరగలేదు సార్. అసలు మేము వడ్లు డబ్బుల కోసమే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 6-7 నెలలు కంటిన్యూస్గా కొట్లాడి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్. మేము పెట్టిన పెట్టుబడికి వడ్డీ ఉంటుంది. ఆ తెచ్చింది అరగంటలో చేసేసుకుంటారు సార్. వాళ్ళు ఇవ్వరు సార్. తిరిగి కాళ్ళు అరిగిపోవాల్సిందే కానీ వాడైతే ఇచ్చే పరిస్థితులు ఉండదు సార్. ఒకవేళ ఇచ్చినా ఎట్లా ఉంటాయంటే ఎన్ని చినిగిపోయి ఉంటాయంటే అన్ని చినిగిపోయి ఉంటాయి సార్. అది మనమే ప్రొవైడ్ చేసే పరిస్థితి ఏదైనా ఉందంటే మన సైడ్ నుంచి ఈరోజు డ్రైవర్ బయట నుంచి తెప్పించు మన అసలు ప్రధానమైంది సార్. ఎక్స్పోర్ట్ ఉందని అందరూ చెప్తున్నారు. ఎక్స్పోర్టర్స్ రావడం ఎందుకు రావడం? నా దగ్గర పూర్తి నెలకొని 15,000-18,000 ఫస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్కి తెలియకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఓపెన్ మార్కెట్ అయినా ఇదైనా అవ్వకూడదు. సీఎం యాప్ అని ఉంది మనకి. సీఎం యాప్లో విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్ ఎక్కడైనా ఈ పర్ ఫుట్ 19,200 అండి 700 19,700 దానికంటే తక్కువకు అవుతుంది ఎక్కడైనా అంటే వెంటనే విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్ అని చెప్పగలగాలి. అందులో ఇట్లాగా ఫలానా విలేజ్ అగ్రికల్చర్ ఫలానా రైతు సేవా కేంద్రంలో ఉన్న ప్యాడీ ఏదైతే ఉందో అది ఎంఎస్పి కంటే తక్కువకి సేల్ అవ్వబోతుందని మనకు తెలుస్తుంది అనమాట. అక్కడ రేట్ ఎంత పలుకుతుంది? 15,000 ఉందా, 16,000 ఉందా, 17,000 ఉందా, 18,000 ఉందా అని జస్ట్ ఎంటర్ చేస్తారు విలేజ్ అగ్రికల్చర్ రెస్టారెంట్. దాన్ని బట్టి ప్రయారిటైజ్ చేసుకోగలరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు.